ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో అజాగ్రత్త వద్దు. ఎందుకంటే మన ఆరోగ్యమే అతిపెద్ద ఆస్తి. మీరు నేర్చుకోవడం ఆపనంత వరకు మీరు ఏదైనా సాధించగలరు. పరిస్థితులు ఏమైనా సరే నీపై నీకున్న నమ్మకాన్ని కోల్పోవద్దు. ఒకసారి వద్దు అనుకుంటే తిరిగి దాని వైపు చూడకు. అది వస్తువైనా మనిషి అయినా వదిలేసే ముందు ఆలోచించు. ఒక అమ్మాయి నవ్వితే మంచిదని, కోపంగా చూస్తే మంచిది కాదు అని ఎప్పుడూ అంచనా వేయకు. ఎవరితో పడితే వారితో నీ రహస్యాలను పంచుకోకు. అది నీ వినాశనానికి దారితీస్తుంది. విశ్రమించకుండా పరిగెత్తుతూనే ఉండు. ఏదో ఒకరోజు నీ గమ్యాన్ని త్వరగా చేరుకుంటావు. ఈ ప్రపంచంలో మన కోసం ఎక్కువగా పరితపించే వాళ్ళు మన తల్లిదండ్రులు మాత్రమే. అనవసరమైన బంధాల కోసం ఎక్కువ చింతించొద్దు. ఎక్కువగా నమ్మటం, ఎక్కువగా ప్రేమించడం, ఎక్కువగా ఆశించడం ఫలితంగా వచ్చే బాధ కూడా ఎక్కువగానే ఉంటుంది. నువ్వు కలలుగానే జీవితం కోసం కష్టపడడం నేర్చుకో. లేకపోతే అవి కలలుగానే మిగిలిపోతాయి. మనం ఇష్టపడే వాళ్ళు మనకు విలువ ఇవ్వకపోతే మనం ఎలా బాధపడతామో, మనల్ని ఇష్టపడే వాళ్ళని గుర్తించలేకపోతే వాళ్ళు కూడా అంతే బాధపడతారు. ఓపికతో నీకు బాగు చేసుకోవడం తెలియాలే గాని అది ఎన్ని ముక్కలైనా సరే మళ్ళీ అందంగా సరిచేసుకోవచ్చు. అది మనసైనా వస్తువైనా. నీకు ఉన్న దాంట్లో ఆనందంగా ఉండడం తెలియకపోతే నువ్వు ఎప్పుడూ నిరాశతోనే ఉంటావు. ఎందుకంటే ప్రతిసారి కోరుకున్నది దొరకకపోవచ్చు. నీ ఎదుట వాళ్ళు నీ గురించి ఏం అనుకుంటున్నారు అనేది నీకు అవసరం లేదు. నీ గురించి నువ్వు ఏం అనుకుంటున్నావు అనేది ముఖ్యం. వారి అర్హతను బట్టి నీ రహస్యాలు పంచుకో. లేదంటే నీ కథ కంచికే. ఈరోజు ధనం ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేస్తే తర్వాత అందరి ముందు చులకన అవుతావు. నీ సంతోషం నీ చేతుల్లో ఉంది, వేరే వాళ్ళ మీద ఆధారపడి కాదు. ఆవేశంలో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దు. కొన్ని సందర్భాలలో మాట్లాడడం కన్నా మౌనమే మంచిది. నీకంటే తెలివైన వారు నీ ఎదురు పడితే వారి దగ్గర నుండి ఎంతో కొంత నేర్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి. మూర్ఖుడిలా వారితో పోటీ పడకు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. ఈ వీడియోలో మీకు ఏ పాయింట్ నచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.